హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి గణేష్ చతుర్థి అనమాట. జనరల్గా నాకు తెలిసి అందరి ఇళ్ళల్లో నార్మల్గా 1 డే అట్లా ఉంటుంది గణేష్ చతుర్థి. బట్ మా ఇంట్లో అయితే 2 days ఉంటుంది. లైక్ ఫస్ట్ డే రోజు ఏమో అమ్మవారిది ఉంటుంది అనమాట, గర్ల్స్ చేస్తారు పూజ. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి వినాయక చవితి డాడీ వాళ్ళు చేస్తారు. సో 2 days ఉంటుంది మాకు ఈ గణేష్ చతుర్థి పండగ అనేది. సో లెట్స్ గెట్ ద వీడియో స్టార్టెడ్. అండ్ ముందే డిస్క్లైమర్ ఇచ్చేస్తున్నా, ముందే నా వాయిస్ ఆ మాత్రం ఉంటుంది. అండ్ నాకు కొంచెం కోల్డ్ అయింది, దానివల్ల నా గొంతు కూడా ఇంకా దారుణం అయిపోయింది. సో ఈ ఒక్క వీడియోలో కొంచెం నా వాయిస్ అడ్జస్ట్ చేసుకుంటారు అని నేను అనుకుంటున్నాను. సో ఇవాళ వచ్చేసి మొత్తం ప్రిపరేషన్స్, క్లీనింగ్ అండ్ తయారు చేసుకునడానికి ముందు రోజు మనం అన్ని తయారు చేసుకుంటాం కదా. సో ఇవాళ మొత్తం అది చేసేసుకున్నాము. సో ఈ ప్రిపరేషన్స్ అండ్ క్లీనింగ్ లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇల్లు దులపడం. అదైతే పెద్ద టాస్క్ అసలు. బట్ ఈరోజు నేను లేచే లోపలనే మా డాడీ గోడలు అవన్నీ దులిపేసిండు అనమాట, మొత్తం క్లీన్ చేసేయాలి కాబట్టి. సో పెద్ద టాస్క్ అయితే ఫస్ట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి అన్ని డోర్లని తుడవాలన్నమాట. తుడిచి బొట్లు పెట్టుకోవాలి. మనము ఏ డోర్లకైతే మామిడాకులు కడతామో ఆ డోర్లన్నీ తుడుచుకొని బొట్లు పెట్టుకోవాలి. సో ఇప్పుడు తుడుచుకొని బొట్లు పెట్టేసుకుందాం. మనం డోర్లు తుడవడానికి ఫస్ట్ ఒక బౌల్లో వాటర్ తీసుకొని కొత్త స్పంజ్ తీసుకున్నా. ఇది ఆల్రెడీ కొంచెం ఒక డోర్ క్లీన్ చేసిన అనమాట. సో ఇట్లా వాటర్ స్పంజ్ తీసుకొని ఫస్ట్ అన్ని డోర్లు క్లీన్ చేసేసుకుందాం మనం. సో ఇక్కడ మొత్తం డోర్లన్నీ నీట్గా తుడిచేసుకున్నాను అనమాట. అండ్ తుడిచేసుకొని గంధం బొట్లు, పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకున్నాను. అన్ని డోర్లకు పెట్టుకున్నాను అనమాట బొట్లు. ఇంటి డోర్కి కూడా ఇలా చక్కగా గణేష్కి, లక్ష్మీ అమ్మవారికి, ఓం, ఇంకా దానికి అన్ని బొట్లు పెట్టేసుకున్నాను. ప్రతి ఫెస్టివల్కి మనకి పూలు, ఆకులు కొన్ని కావాల్సినవి ఉంటాయి కదా. సో దానికి మాకు ఒక ఆయన తెచ్చిస్తాడనమాట, పాల నవీన్ అని ఉంటాడు. సో ప్రతి ఫెస్టివల్కి ఆయన తెచ్చిస్తాడు ఆకులు కానీ, మామిడి ఆకులు, బంతి పూలు, అట్లా ఏమైనా కొన్ని ఒక్కొక్క ఫెస్టివల్కి కొన్ని స్పెషల్గా పక్కా కావాలి చూడు, అవన్నీ ఆయన తెచ్చిమంటే తెచ్చిస్తాడు. సో ఇప్పుడే తెచ్చిండు. సో చూపిస్తా ఏమేమి తెచ్చిండో. వినాయకుడికి ఇంకా అమ్మవారికి కావాల్సిన పూలు, ఆకులు అండ్ ఇగో మామిడి కొమ్మలు, ఇంకా ఇవి పెడతారు కదా వినాయకుడికి ఆకులు, ఐ మీన్ వీటి మీదే కూర్చోబెడతారు కదా. సో ఈ ఆకులు, ఈ సంచిలో మొత్తం మామిడి ఆకులు ఉన్నాయి. సో ఇవన్నీ తెచ్చిచ్చాడనమాట. ఇప్పుడు అవన్నిటిని మనం సెగ్రిగేట్ చేసుకోవాలి. మామిడి ఆకులు పెట్టేసుకోవాలి అనమాట, తోరణాలు గుమ్మాలకి, ఐ మీన్ అదే డోర్లకి పెట్టేసుకోవాలి. సో మామిడాకులు అనేది పెద్ద టాస్క్ ఫస్ట్. అయితే అవి తెంపుకొని అవి పెట్టాలి, అవి పెట్టే లోపలనే గుంజుతుంది. సో మామిడాకులు పెట్టుకున్నాం అనుకో, దాని తర్వాత ఇవి మిగతా కావాల్సినవి పూలు, అంటే అమ్మవారికి కావాల్సిన సపరేట్ పూలు, వినాయకుడికి కావాల్సిన సపరేట్ పూలు సెగ్రిగేట్ చేసేసుకోవాలి. ఇంకా మా అమ్మ వచ్చినాక ఇంకా చాలా పనులు ఉన్నాయి. పత్తితోని అమ్మవారికి నగలు చేస్తారనమాట. లైక్ పుస్తల తాడు, గొలుసు, హారం అట్లా అమ్మవారికి చేస్తారనమాట. అంటే ఇది ఇట్లా గౌరీ అమ్మవారు, లైక్ పసుపుతో మనం చేస్తాం కదా అమ్మవారిని, అదనమాట. సో అమ్మవారికి ఇవి అన్ని పెట్టుకోవాలి. సో ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఫస్ట్ అయితే అన్ని పాత మామిడాకులు అన్ని తీసేసిన అనమాట. అన్ని డోర్లకి మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇక క్లీన్ చేసేసుకున్నాక మొత్తం ఆకులు కూడా తెంపేసుకున్నా, చూపిస్తాను మీకు ఒకసారి. మొత్తం అన్ని ఆకులు తీసేసి కొంచెం క్లీన్ చేసేసుకున్నా. ఇది దేవుడి రూమ్ అనమాట. చూసారంటే మామిడి ఆకులు అన్ని తెంపేసుకున్నా. అండ్ కొమ్మలు ఉంచుకున్నాను, అటొక్కటి ఇటొక్కటి పెడదాము అని కార్నర్స్కి. అండ్ ఫెస్టివల్ కాబట్టి సో ఈ ప్లాస్టిక్ బంతిపూలు ఇవి ఉన్నాయి. సో డోర్కి, ఇంటి దేవుడికి వేద్దాము ఓన్లీ అని తీసిపెట్టాను. అండ్ ఇవి ఆన్లైన్లో బుక్ చేసిండే, ఇవి గోమాత ఉన్నాయన్నమాట. లాస్ట్కి ఇట్లా ఒక దండ, అటొక్క దండ ఇటొక్క దండ తామర పూలు, అండ్ మధ్యలో ఒక తామర పువ్వు, ఇవి వేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకా నార్మల్గా యాజ్ యూజువల్ డైలీ ఇది ఉంటుంది మాల దేవుడి రూమ్కి. సో ఆకులు తీసేసిన అంటే మొత్తం ఒక్కటి కూడా లేకుండా తీసేసిన అనుకోకండి. ఒక పాత ఆకు ఉంచాలి అంట. లైక్ మొత్తం ఎప్పుడైనా మామిడాకులు తీసేసినప్పుడు కనీసం ఒక్క ఆకు అన్న మామిడాకు పాతది ఉంచాలంట. సో ఒక్కటి ఉంచి మిగతా అన్ని తీసేసాను. ఇలా సెట్ చేసేసామన్నమాట మా దేవుడి రూమ్ గుమ్మాన్ని. సో మీరు ఇలా చూసినట్టయితే సేమ్ తామర పూలది, ఆవుది, బంతి పూలు అండ్ రెగ్యులర్ వేసే మాల ఉంది. సో ఇలా చక్కగా అనిపిస్తుంది అనమాట దేవుడి రూమ్. ఇలా అయితే సెట్ చేసుకున్నాం మేము. సో ఫైనల్గా అన్ని గుమ్మాలకి తోరణాలు అయిపోయినాయి మామిడాకులు. సో ఇప్పుడు మమ్మీ వచ్చిందనుకో, మమ్మీ నేను కలిసి పత్తితోని అమ్మవారి నగలు ఒకటి పెండింగ్ ఉన్నాయి, అది ఒక్కటి చేస్తే ఇక ప్రిపరేషన్స్ అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినట్టే.
అసలు ఇవి ఏం చేస్తున్నావు మమ్మీ? ఇవి 16 పోగులు వేస్తున్నా. ఇది రేపు 16 పోగులది, 16 ముళ్ళు 16 పోగులు. రేపు కంకణం కట్టుకొని తదియ నోము చేసుకోవాలన్నట్టు. ఏం తెంపుతున్నావు ఇప్పుడు ఈ ఆకులు? ఇవి ఉత్తరేనాకులు అంటారు. ఈ ఉత్తరేనాకులు రేపు ప్రొద్దుట మార్నింగ్ స్నానం చేసేటప్పుడు 16 ఆకులు, 16 అక్షంతలు, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసుకొని స్నానం చేయాలి. స్నానం చేసిన తర్వాత అప్పుడు వ్రతం స్టార్ట్ చేయాలి. ఇప్పటి వరకు మనం ఉత్తరేనాకులు తెంపుకున్నాం కదా, అవి స్నానానికి. ఇవి పెళ్లి కాని పిల్లలకు 5 ఉత్తరేనాకులు, 5 అక్షంతలు, పసుపు, కుంకుమ. పెళ్ళైన వాళ్ళకు 16 ఆకులు, 16 అక్షంతలు, పసుపు, కుంకుమ. ఉత్తరేనాకులు 16 పోగుల దారము 2 కలిపి ఇలా కంకణంలాగా కట్టుకోవాలి. దీనికి పసుపు పుయ్యాల. 16 పోగులు 16 ఆకులు ఉన్నాయి, పెళ్ళైన వాళ్ళు కట్టుకోవాలా. 5 ఆకులు 5 పోగులది, 5 ముళ్ళు ఉన్నదేమో పెళ్లి కాని పిల్లలు కట్టుకోవాలా. ఇప్పుడు 16 రకాల పువ్వులు ఆకులు 2 తెచ్చుకున్నాం కదా, ఈ 16 రకాల ఆకులతోటి రసం తీసి ఈ 16 రకాల రసాన్ని ఈ బియ్యానికి కలిపి రేపు గౌరమ్మకు వేసుకోవాలి. మళ్ళీ ఇవేమాకులుమా? ఇవి మోతికాకులు అంటారు. ఈ మోతికాకులు 16 ఆకులు తీసుకొని ఇస్తరాకులాగా కుట్టి దీనిపైన తెల్ల బియ్యం పోసి గౌరమ్మ పెట్టి పందిరిలాగా కట్టి గౌరమ్మ పెట్టి పూజ చేసుకోవాలి. దాంతోపాటు డొప్పలు కూడా 4 కుట్టుకోవాలి. దీంట్లో కుడుములు పెట్టి మనము వ్రతం చేసుకోవాలి. నీ గానం కొమ్మలు చెప్పించినావు, అసలు ఎందుకు చెప్పు గిన్ని గానం? ఇవన్నీ 16 రకాల కొమ్మలతోటి రేపు పందిరిలాగా కట్టుకోవాలి. ఈరోజు సెట్ చేసి పెట్టుకున్నాం అనుకో, రేపు అంత హడావిడిగా ఉండదు. అందుకోసమని 16 రకాల కొమ్మలు ఒక సైడు, 16 రకాల కొమ్మలు ఒక సైడు, 2 సైడ్లు సెట్ చేసి పెట్టుకున్నాం అనుకో, రేపు మంచిగా పందిరి కట్టడానికి ఈజీగా ఉంటుంది. అమ్మవారి నగలు కూడా రెడీ అయిపోయినాయి. అసలు ఈ నగలు ఏందో మనకు అర్థమైతలే కదా, సో మమ్మీ చెప్తుంది అసలు ఏమేమి నగలు వేస్తారు అమ్మవారికి. మీ ఆ హారాలు చెప్పావు ఒకసారి అమ్మవారివి. అమ్మవారి నగలు రెడీ అయిపోయాయి. ఇది నల్ల పూసల దండ, ఇది నల్ల పూసల దండ, పుస్తెల తాడు, కమ్మలు, మట్టెలు, గాజులు, పచ్చాలు. ఇది ముత్యాల హారం. అందరం ఈ మధ్యలో స్టెప్స్ వేసుకుంటున్నాం కదా, అమ్మవారికి కూడా ముత్యాల హారం, బంగారు గుండ్లు, వెండి గుండ్లు, ఇవి పట్ట గొలుసులు. సో ఇవి మొత్తం అమ్మవారి నగలు అనమాట. మనం అప్పటి నుండి ఏమేమి రెడీ చేసుకున్నాను ఫైనల్ లుక్ లో ఒకసారి చూపిస్తాను. సో మీకు కూడా క్లారిటీ ఉంటుంది. లైక్ మేము ఈ పూజకి ఏమేమి రెడీ చేసుకున్నామో మార్నింగ్ నుండి చేసాం కదా, సో అవి ఏందో మీకు చూపిస్తాను. ఐటమ్స్ వచ్చేసి ఇది ఇస్తరాక్ అనమాట, అమ్మవారిని కూర్చోబెట్టడానికి. ఈ ఇస్తరాక్ వేసి ఈ పసుపాకులు అంట, ఈ పసుపాకులు పెట్టి దీని మీద గౌరమ్మని చేయాలంట. అండ్ ఇవి వచ్చేసి కంకణాలు. ఈ కంకణాలు కట్టుకొని మనము పూజ అనేది స్టార్ట్ చేయాలి. అండ్ పసుపు కుంకుమ ఉంది. అండ్ మనం ఇవి చేసుకున్నాం కదా, ఇది వచ్చేసి పందిరికి కొమ్మలతోని 16 ఆకులది అనుకుంటా, నాకు తెలిసి మమ్మీ మీకు చెప్పింది కదా. సో ఆ కొమ్మలు అండ్ ఇక్కడ 16 రకాల పూలు పూజకు కావాల్సినవి. అండ్ ఇవి బుక్క గుల అండ్ ఇది 16 రకాల ఫ్లవర్స్ లీవ్స్ తో చేసిన రసం పోసి కలిపిన అక్షంతలు అండ్ వస్త్రం దేవుని కోసం. అండ్ ఇక్కడ వచ్చేసి అమ్మవారి నగలు. సో ఇవన్నీ చేసాం కదా, ఇవన్నీ కావాలి రేపు పూజకి. ఇవన్నీ వచ్చేసి మ్యాండేటరీ థింగ్స్ అనమాట. ఫైనల్ గా చూసారు కదా ఎన్ని ఐటమ్స్ రెడీ చేసుకోవాలో రేపటి పూజ కోసం. యాక్చువల్ గా మాకు అయితే వినాయక చవితి రోజు కన్నా దాని ముందు రోజు గౌరమ్మకి చేసేవే చాలా ఉంటది అనమాట ప్రాసెస్. అండ్ అక్కడ పూజ సింపుల్ ఉన్నా గానీ దానికి రెడీ చేసుకునేటివి చాలా ఉంటాయి. మళ్ళీ వినాయక చవితికి కావాల్సినవి రేపు ఈవినింగ్ రెడీ చేసుకుంటాం అనమాట మేము. సో చూసారు కదా ఇవాళ పొద్దున్న నుండి ఎంతగానో అయిందో, హౌస్ క్లీనింగ్ కానీ అండ్ అన్ని రెడీ చేసుకోవడానికి ఇంత టైం పట్టేసింది. సో మేము పూజ ఎలా చేస్తామో ఫర్దర్ వ్లాగ్ లో కంటిన్యూ చేసేయండి. దిస్ ఈజ్ ఫర్ ద డే 1 అండ్ డే 2 లో మీరు పూజ వ్లాగ్ ని చూసేయచ్చు. హే గైస్, వెల్కమ్ బ్యాక్. అండ్ ఇవాళ వచ్చేసి తదియ నోము. మనం నిన్న రెడీ చేసుకునే అన్ని ఇవాళ అమ్మవారికి పెట్టుకొని పూజ చేసేద్దాము. సో ఇవాళ ఏమేమి చేస్తారో చూద్దాము. మా మమ్మీ కుడుములు చేస్తారు ఈరోజు. యాక్చువల్గా కుడుములను నోముకుంటాము. ఆ కుడుములు ఎలా చేస్తారో ఏందో కూడా మీకు చూపిస్తాను. తదియ నోమని నిన్న చెప్పాను కదా, ఈరోజు మార్నింగ్ లేచి స్నానం చేసి తదియ నోముకి కుడుములు పిండి తడుపుకుంటున్నాను. గోధుమ పిండితోటి కుడుములు చేసుకోవాలి. అవి నోముకి పెట్టుకోవాలి. కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. పిండిని ఇలాగా తడుపుకోవాలి చపాతీ పిండిలాగా. ఇట్లా మనము గోధుమ పిండి తడిపాం కదా,
దాన్ని ఇట్లా కుడుముల్లాగా చెయ్యాలి. ఇంకొకటి దీన్ని పువ్వులాగా చేసుకోవాలి. కొన్ని ఉల్లెల్లాగా చేసుకోవాలి, కొన్ని పువ్వుల్లాగా చేసుకోవాలి. ఈ పువ్వులలో కొంచెం బెల్లము, కొంచెం నెయ్యి వేసుకొని ఇట్లా పువ్వులాగా ఫిలప్ చేయాలి. ఇట్లా పొయ్యి మీద పెట్టేసేసుకోవాలి. వాటర్ పోసేసి, సగంకు వాటర్ పోసేసి అవి నీళ్లు మసిలేటప్పుడు ఆ కుడుములు అందులో వేసేసేయాలి. ఇట్లా నీళ్లు మసిలేటప్పుడు ఇవి ఇందులో వేసేసేయాలి. ఇవి కుడుములు అయిపోయాయి. ఇగో ఇలా ఉడికిపోయాయి. ఈ ఉడికిపోయిన కుడుములను వార్చేసుకోవాలి. ఇట్లా వార్చేసుకోవాలి. ఇలా చల్లటి నీళ్ళు పోసేసుకోవాలి. కుడుములు రెడీ. అవుట్ఫిట్ వచ్చేసి శారీ. మళ్ళీ శారీ ఎందుకంటే ఇవాళ నోముకోవాలి కాబట్టి శారీ కట్టుకున్నా. సో ఇది నా అవుట్ఫిట్. ఇక ఇక్కడ మమ్మీ పూజ చేసేసింది. మొత్తము పూజ చేసేసుకొని ఇక నోముకుంది అనమాట. అంటే మనం చేసుకున్న కొడుముల్ని దేవుని దగ్గర పెట్టుకొని ఇలా మమ్మీ చూస్తున్న విధంగా చేసుకోవాలి. 16 times చేసి అట్లా మొక్కాలి. అది 2 times చేయాలి. దాని తర్వాత హారతి ఇచ్చేసింది. అండ్ ఫాస్టింగ్ ఉంటాం అనమాట. ఈ పూజ చేసిన రోజంతా జస్ట్ ఆ కుడుములు మాత్రమే తింటాము. బియ్యం వస్తువులు ఏవి తినము. సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ టుడేస్ బ్లాగ్. మీకు కనుక మా బ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్తి కోటగిరి యూట్యూబ్ ఛానల్.